సంగారెడ్డి జిల్లా బీరంగూడ కమాన్ వద్ద ఎంవీఐ విజయరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. స్కూల్స్, కాలేజీలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు, ఫిట్నెస్, అగ్నిమాపక పరికరాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని బస్సులపై కొరడా జులిపించారు. ఫిట్నెస్ లేని 2 బస్సులను సీజ్ చేశారు. స్కూల్స్ రీఓపెన్ అయినాయి, అంతలోపనే ఫిట్నెస్ చేసుకోవాలని చెప్పాము. ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే మేము రోడ్డు మీద క్షుణ్ణంగా తనిఖీలు చేసి కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అందులో భాగంగా 2 కేసులు బుక్ చేశాము. ఫిట్నెస్ లేకుండా సీజ్ చేయడం జరిగింది. ఇంకా విద్యా విషయాలలో డ్రైవర్లకు కూడా 5 సంవత్సరాల హెవీ లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లాగనే వెహికల్స్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్, పిల్లలను జాగ్రత్తగా మళ్ళీ కూడా ఇళ్లకు చేర్చాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ నడపకూడదు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా డ్రైవర్లు తప్పిదాల వల్ల ఏమైనా జరిగితే స్కూల్ పిల్లలు కానీ, స్కూల్ పేరెంట్స్ కానీ, పిల్లల పేరెంట్స్ కానీ ఎవరైనా మనం స్కూల్ యాజమాన్యానికి కానీ, తర్వాత డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాము.